హలో అండి, ఈరోజు మనం పిల్లల పుస్తకాలకి చాలా సులభంగా అట్టలు వేసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది సిజరు, పిన్నెల మిషన్, పిన్నెలు, ఇలాంటి బ్లేడ్ ఒకటి తీసుకోండి. ఈ బ్లేడ్ మీ దగ్గర లేకపోయినా సిజర్ తోటి సరిపోతుంది. మనం అట్టలు వేయడానికి ఇదిగోండి ఇలాంటి ట్రాన్స్పరెంట్ పేపర్ని మనం తీసుకుంటే పిల్లలు పుస్తకాలని ఈజీగా కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా చూడండి, ఇవి బాగా కనిపిస్తాయి. ఏ సబ్జెక్ట్ బుక్ అనేది వాళ్ళకు బాగా తెలుస్తుంది. అందువల్ల మీరు ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. కలర్ పేపర్ని సెలెక్ట్ చేయడం వల్ల బుక్ని త్వరగా తీయాలంటే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇలాంటి పేపర్ని మాత్రం మీరు తీసుకొని అట్టలు వేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా బుక్ని తీసుకొని ఈ పేపర్ని, ఈ కవర్ని చూడండి ఈ బుక్కు సరిపోయే విధంగా తీసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి. ఈ విధంగా మలుచుకోవాలి బాగా. ఇప్పుడు బుక్ నుంచి 2 వేళ్ల దూరంలో పేపర్ని వదులుకొని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని ఫోల్డ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు బ్లేడ్తో మనకు కావాల్సినంత కట్ చేసుకోండి. బ్లేడ్ లేకపోతే సిజర్తోనైనా మీరు కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఈ 2 ఎడ్జెస్ని పట్టుకొని మనం ఇలా కొంచెం ఒకసారి కిందకి ట్యాప్ చేసి ఒక పేపర్ని తీసుకొని ఫోల్డ్ చేసుకుందాము. పేపర్ని కొంచెం బుక్ గ్రిప్గా ఉంటుందని తీసుకున్నాను. ఇలా టైట్గా పిన్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత వెనక్కి తిప్పేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పేపర్ని కూడా ఇలాగా కొంచెం గట్టిగా ఫోల్డ్ చేసుకోండి. లూజ్ రాకుండా చూసుకోండి. లూజ్ వచ్చినప్పుడు బుక్స్ అనేది ఆ పేపర్ లూజ్గా ఉంటే త్వరగా చినిగిపోతుంది. అందువల్ల గట్టిగా వేయండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ చివర్లో ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి చాలా త్వరగా అట్టలు వేయడం అవుతుంది. ఇలా దీన్ని కొంతమంది బాక్స్ లాగా కట్ చేసుకుంటారు, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అదే కాక ఇలా చేయడం వల్ల వాటర్ ప్రూఫ్గా కూడా బాగా పనిచేస్తాయి. ఇదిగోండి ఇట్లా గట్టిగా వచ్చేస్తుంది. టైట్గా చేసేసి పిన్ వేసేసుకుందాం. ఇక్కడ ఈ పద్ధతిలో చేయడం వల్ల ఇదిగోండి ఇక్కడ ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ భాగంలో ఈ కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేసేసి కార్నర్లో ఫోల్డ్ చేసి పిన్ కొట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు వెనకల కూడా తిప్పుకొని ఇలాగే వేయండి. ఇప్పుడు మిడిల్లో పిన్ కొట్టేసేయండి. ఇలా చూడండి ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ పిన్ చేసుకోండి. ఇలా అన్ని వైపులా పిన్ చేసేసుకోండి. పలగ్గా కట్ చేయడం వల్ల కార్నర్స్ అనేవి అంతగా బాగా రావు. అందువల్ల ఇలా కార్నర్ కొంచెం క్రాస్గా కట్ చేశాను. అప్పుడు మీకు అట్టలు బాగా వస్తాయి. చూడండి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనం బుక్ మొత్తానికి అట్ట వేసేసాము. ఈ విధంగా అన్ని బుక్స్కి అట్టలు వేసేసుకోండి. వీటి మీద కొంచెం బరువు పెట్టుకుంటే బాగా అణుగుతాయండి. ఇదిగోండి అట్టలు ఇలా వేయడం వల్ల ఈ కార్నర్ ఈ విధంగా కట్ చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇలా ఉండడం వల్ల బుక్స్లోకి వర్షం పడ్డప్పుడు వాటర్ అనేవి త్వరగా వెళ్ళవు. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈ పద్ధతిలో అట్టలు వేయడం వల్ల అట్టలు వేయడం చాలా తేలిక అవుతుంది. ఇలా వేయడం వల్ల బుక్స్ సంవత్సరం దాకా అస్సలు చిరిగిపోవండి. ఈ అట్ట అనేది చాలా ఈజీగా ఎన్ని బుక్స్కైనా అట్టలు వేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ మీద ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.